హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే విఘ్నేశ్వర స్వామి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతుందన్నమాట. ఈ రోజు నుంచి అంటే 7/9/2024 నుంచి 27/9/24 వరకు అనమాట. 29వ తారీఖు వరకు ఈ నెల బ్రహ్మోత్సవాలు జరుగుతుందన్నమాట మన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో. ఏ వాహనం ఎలా అలంకరిస్తారో, దేవుణ్ణి ఎలా ఊరేగిస్తారో ఇప్పుడు చూద్దామండి. మొదటి బ్రహ్మోత్సవాలు 24 ఇది. కాణిపాకం స్థల పురాణం అన్నమాట. ఇందులోనూ ఉంటుందన్నమాట దేవుడు ఎలా వెలసాడు అనేది పూర్తి కథ ఇందులో ఉందన్నమాట. ఇది వినాయక చవితి రోజు దేవుణ్ణి ఇలా అలంకరిస్తారన్నమాట. చూడండి, దేవుణ్ణి ఇలా అలంకరిస్తారు. వినాయక చవితి 7వ తేదీ ఈరోజు స్టార్ట్ అవుతుందన్నమాట, శనివారం. అలాగే ఫస్ట్ వాహనం హంసవాహనం అన్నమాట. హంసవాహనంలో దేవుణ్ణి ఇలా హంస పైన కూర్చోబెట్టి ఇలా ఊరేగిస్తారనమాట. ఇలా అలంకరించి ఇలా ఊరేగిస్తారు. ఇక రెండవ వాహనం అన్నమాట. రెండవ వాహనము నెమలి వాహనం అన్నమాట. బంగారు నెమలి వాహనంలో దేవుణ్ణి ఇలా అలంకరించి ఊరేగిస్తారు. 9వ తేదీ సోమవారం. ఇంకా 10వ తేదీ మంగళవారం మూషిక వాహనం. అంటే మూషిక వాహనం పైన దేవుణ్ణి ఇలా అలంకరించి ఊరేగిస్తారన్నమాట. చూడండి. 4వది 11వ తేదీ బంగారు పెద్ద శేషవాహనం మీద దేవుణ్ణి ఇలా అలంకరిస్తారన్నమాట. ఒక్కొక్క వాహనం మీద ఒక్కొక్కలాగా. ఇది శేషవాహనం అన్నమాట. శేషవాహనం మీద దేవుణ్ణి ఇలా ఊరేగిస్తారనమాట. ఇలా అలంకరించి ఇలా ఊరేగిస్తారు. 11వ తేదీ బుధవారం. ఇక 12వ తేదీ గురువారం వృషభ వాహనం మీద దేవుణ్ణి ఇలా అలంకరించి ఇలా చూడండి, ఇలా అలంకరించి ఇలా ఊరేగిస్తారు. ఇక 13వ తేదీ శుక్రవారం గజవాహనం మీద దేవుణ్ణి ఇలా అలంకరించి ఇలా ఊరేగిస్తారు. ఇక 14వ తేదీ శనివారం రథోత్సవం. దీనికి ప్రజలు చాలామంది వస్తారన్నమాట. చాలామంది వచ్చి రథోత్సవాన్ని వీక్షిస్తారన్నమాట. దర్శించుకుంటారు. దేవుణ్ణి రథం మీద ఊరేగిస్తారు. చాలా బాగుంటుందండి రథోత్సవం. 14. 15 ఆదివారం అశ్వవాహనం. 15వ తేదీ అశ్వవాహనం మీద దేవుణ్ణి ఇలా అలంకరించి ఊరేగిస్తారన్నమాట. ఇక 16వ తేదీ సోమవారం ధ్వజారోహణము. దేవుణ్ణి ఇలా అలంకరిస్తారు. ఇలా అలంకరించి ఊరేగిస్తారు. ఇక 17వ తేదీ మంగళవారము అధికార నంది వాహనం అన్నమాట. నందీశ్వరునిపై దేవుణ్ణి ఇలా అలంకరించి ఊరేగిస్తారు నందీశ్వరుని మీద. ఇక 18వ తేదీ రావణ బ్రహ్మ వాహనం అన్నమాట. రావణునిపై మన విఘ్నేశ్వర స్వామిని
వినాయక స్వామిని ఇలా అలంకరించి ఊరేగించడం జరుగుతుందన్నమాట. 19వ తేదీది యాలి వాహనము. యాలి వాహనంలో ఇలా అలంకరించి ఊరేగిస్తారన్నమాట. చూడండి యాలి వాహనం ఎలా ఉందో. ఇక 20వ తేదీ శుక్రవారం విమానోత్సవంలో దేవుణ్ణి ఇలా అలంకరిస్తారన్నమాట. చూడండి. ఇక పుష్పపల్లికి 21 శనివారము పుష్పపల్లికి అండి. ఈ పుష్పపల్లికి కూడా ప్రజలు చాలామంది వస్తారన్నమాట దేవుణ్ణి చూసేందుకు. చూడండి పుష్పపల్లిలో ఇలా ఊరేగిస్తారన్నమాట. చాలా బాగుంటుంది చూసేకి. ఇది వచ్చేసి 21 శనివారం అన్నమాట పుష్పపల్లికి. ఇక కామధేను వాహనము 22వ తేదీ కామధేను వాహనము దేవుణ్ణి ఇలా అలంకరిస్తారు. 23వ తేదీ సూర్యప్రభ, సూర్యుని మీద ఇలా దేవుని కూర్చోబెట్టి ఇలా అలంకరిస్తారు. ఇక 24వ తేదీ మంగళవారము చంద్రప్రభ, చంద్రుని మీద కూర్చోబెట్టి చంద్రప్రభ అంటే దేవుణ్ణి ఇలా ఊరేగిస్తారన్నమాట అలంకరించి. ఇక కల్పవృక్ష వాహనం అండి. కల్పవృక్ష వాహనం కూడా దేవుణ్ణి ఇలా అలంకరించి ఊరేగిస్తారన్నమాట. ఇక 26 గురువారం పూలంగి సేవ. దేవుణ్ణి ఇలా పూలతో బాగా అలంకరించి పూలంగి సేవ అనేది చేస్తారు. లాస్ట్ డే తెప్పోత్సవం 27 శుక్రవారం తెప్పోత్సవం అండి. ఇది బ్రహ్మోత్సవాల లాస్ట్ ఊరేగింపు. లాస్ట్ రోజు దేవుణ్ణి ఇలా అలంకరించి గుడి ముందర, దేవాలయం ముందర కోనేరు ఉంటుంది కదా, కోనేరులో ఇలా తిప్పుతారనమాట దేవుణ్ణి అలంకరించి. ఇది లాస్ట్ ఉత్సవం, తెప్పోత్సవం అన్నమాట. ఇది అండి మన బ్రహ్మోత్సవాలలో ఏ రోజు ఏ వాహనం మీద దేవుడు ఊరేగుతాడు అనేది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ అండి. థ్యాంక్ యూ.